ప్రజాపాలన గ్రామ సభలో ఇండ్లు లేని వాళ్లకు ఇండ్ల కొరకు, రేషన్ కార్డు లేని వాళ్లకు రేషన్ కార్డు కొరకు అప్లికేషన్లు తీసుకుంటున్నారు. ఈ గ్రామ సభలో, ప్రజాపాలన గ్రామ సభలో చాలా సంతోషదాయకమైంది. ఇదివరకు గ్రామ సభలో, ప్రజాపాలనలో మీది రాలేదమ్మా, మీది వచ్చిందమ్మా అని ఆ కంప్యూటర్లో చూసి తెలియబడిచింది. మరి అప్లికేషన్ ఆడ కుప్పగా పడేసిండు. దానికి రెస్పాన్సిబిలిటీ లేదండి. అప్లికేషన్ రిసీవ్ చేసుకున్నాం, మరి మీకు సమాధానం ఉన్నది, మళ్ళీ సమాధానానికి రండి అనేది రిసీవింగ్ లేదు. మరి ఎవరికి పోతున్నది ఈ సంక్షేమ పథకాలు? మళ్ళీ 75 సంవత్సరాల ప్రజాపాలన వ్యవస్థ ఇదే విధంగా కొనసాగేది ఉంటే ప్రజలు మళ్ళోసారి మరో మార్పును కోరుకుంటారు. కావున నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఈ 5 పథకాలు ఏదైతే ఉన్నాయో ప్రజలకు దగ్గరగా రావాలి. దాంట్లో విద్యుత్ పథకం ఇచ్చిళ్ళు, ఉచిత కరెంటు. మరి ఆ పథకం ఎవరికి పోతున్నది? 4 మీటర్లు ఉన్న బిల్డింగ్ వాడికి 1 మీటరు మాఫ్ అవుతున్నది. మరి పేదవాడికి కావట్లేదు, గుడిసె ఉన్నవాడికి కావట్లేదు, రేగులిళ్ళు ఉన్నోడికి కావట్లేదు, ఇంకో పేదవాడికి కావట్లేదు. వాడికేమో అక్కడ పో అని తిప్పుతున్నారు తప్ప వానికి కావట్లేదు. ఇది సత్యము, ఇది ధర్మంగా నేను చెప్తున్నా. రావుల సురేష్ నా పేరు, 7వ డివిజను. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఇది పై అధికారులు కానీ, ప్రజాపాలన అధికారులు కానీ, గ్రామసభ అధికారులు కానీ, కలెక్టర్ గారు కానీ, మినిస్టర్ గారు కానీ గమనించాలి. గమనించి ప్రజలకు చేదోడు వాదోడుగా ఉన్న ప్రభుత్వాన్ని తీసుకురావాలని కోరుతున్నా. స్పందన బాగుందండి. ఇది 7వ డివిజన్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నది. ఇక్కడ కమ్యూనిటీ హాల్లో నడుస్తున్నది. చాలామంది వచ్చిండ్రు. మాకు నిన్ననే అందరికి ఇన్ఫర్మేషన్ అందింది. లేని వాళ్ళకి రేషన్ కార్డులు ప్లస్ ఒకటి మన ఇంద్రమ్మ ఇల్లులు కూడా చాలా బాగా ప్రోత్సహిస్తున్నారు. అందరం మేము ఆర్పిలం కూడా అందరం వచ్చినాము. ఇంకా మా పైన అధికారులు కూడా వచ్చిండ్రు. బాగుందండి. అందరికీ తెలియపరుస్తున్నాము. అందరు కూడా వస్తున్నారు. మేము కూడా ఏదైనా కావాల్సినవన్నీ అందిస్తున్నాము. మా కార్పొరేటర్ సార్ కూడా అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు వరకు 90 ఎబో అయిపోయిందండి. ప్రజాపాలన అప్లికేషన్ దరఖాస్తులకు రేషన్ కార్డు కోసం అంటే వచ్చినాము. మాది అప్పుడు ప్రజాపాలన అప్పుడు డిసెంబర్లో జరిగినప్పుడు ఇచ్చినాము 23లో. మళ్ళీ ఇప్పుడు 25, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసిళ్ళు. కొందరు వచ్చినాయి, కొందరు రాలేదంటే మేము ఇచ్చినాము. ఇప్పుడు హోప్ వస్తుందని హోప్ చేస్తున్నాము. లాస్ట్ టీఆర్ఎస్ అప్పుడు న్యూ తెలంగాణ ఫామ్ అయింది కదా, కొత్త హోప్స్తోని 2 టైమ్స్ ఇలా గవర్నమెంట్ ఫామ్ చేపించినాము ఓట్లేసి. కానీ జాబ్ నోటిఫికేషన్ లేదు, రేషన్ లేదు. మెయిన్గా ఆ 2 ఎజెండాతోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసినాము. ఈ 2 అవుతున్నాయి. సో ఇంకా 4 years ఉంది కాబట్టి ఇంకా ఎట్లయితుందో చూస్తాము. ఇవి వస్తే ఫర్దర్ గవర్నమెంట్, లేదంటే ఇంకా అది మనం చెప్పలేం. కానీ మాకైతే రేషన్ కార్డు కోసం అప్లై చేయడానికి వచ్చినాము. వస్తుందని అనుకుంటున్నాము, హోప్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ క్రౌడింగ్ కనబడతలేదు. అంటే అందరికీ రీచ్ అవ్వలేదేమో, లేకపోతే పనుల కోసం పోయారు కదా, వాళ్ళు రావడానికి టైం పడుతుందో తెలియదు. ఇస్తామన్నారు. ఇంతవరకు మాకు రేషన్ కార్డు కానీ, ఈ ప్రజాపాలన కూడా అప్లై చేసినామండి. దాంట్లో మాకు రేషన్ కార్డు రాలేదు, ఇందిరమ్మ ఇండ్లు రాలేదు. ఈ ఒంటరి మహిళలకు 2500 కూడా ఇస్తామన్నారు. అవి కూడా ఏం లేదండి ఇంతవరకు. మరి మాకు ఎప్పుడు ఇస్తారు ఏంటి? ఆ ఫామ్స్ ఏం చేసిండ్రు మాకు చెప్పండి. మేమా ఇందిరమ్మ ఇండ్ల ఇంటికి అండి. రేషన్ కార్డు ఉందండి మాకు. ఇందిరమ్మ ఇండ్లకు మేము అప్లై చేసినాము ప్రజాపాలన దాంట్లో. ఇంతవరకు మాకు ఏమి ఇవ్వలేదు. లిస్టు రాలే. మరి ఎప్పుడు ఇస్తారేంటి మాకు తెలుస్తలేదు. ఇట్లా ఎన్నిసార్లు మేము అప్లికేషన్ ఇవ్వాలండి వచ్చి ఇక్కడ? ఇస్తామంటారు, ఇంతవరకు ఏది లేదు మాకు. గ్యాస్ కూడా సబ్సిడీ ఇస్తామన్నారు 500కే, అది కూడా లేదు మాకు. ఉచిత కరెంట్ ఇచ్చిండు, ఒప్పుకుంటా, నేను ఏదైనా నిజం ఒప్పుకుంటానండి. ఉచిత కరెంట్ ఇచ్చిండు, కానీ గ్యాస్ సిలిండర్ 500కే ఇస్తామన్నారు, ఇచ్చిందని అన్నారు, రాలేదండి మాకు. లేదు, మాకు పడట్లేదు. నేను ఇచ్చిన చెప్పినా కదా. కరెంటు బిల్ వచ్చిందండి, నేను ఒప్పుకుంటా. సబ్సిడీ లేదు గ్యాస్ది. ఇప్పుడు ఇందిరమ్మది అంతమందికి ఇచ్చినామండి, రాలేదండి. మళ్ళీ అప్లై చేయమంటున్నారు. రేషన్ కార్డ్ అప్లై కోసము 23లో అప్లై చేసాము, బట్ రాలేదు. లిస్ట్లో మళ్ళీ అప్లై చేసుకోవాలని అంటే ఇవాళ నిన్న నైట్ తెలియగానే మార్నింగ్ రావడం జరిగింది. ఈ ఇయర్ అయినా వస్తుందని హోప్స్తో మేము అప్లై చేయడానికి వచ్చాము. ఈ గవర్నమెంట్ అయినా పేదలకి న్యాయం చేయాలి అని కోరుకుంటున్నాం.